హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను మీ మహేష్. బిట్స్ హైదరాబాద్ కన్నా బిట్స్ పిలాని హైదరాబాద్ అని చెప్తేనే ఎక్కువ మంది గుర్తుపడతారు. ఈరోజు మన ఈ వీడియోలో బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ పరంగా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ స్కోర్ మనం డిస్కస్ చేద్దాం. 2022, 23, 24, 25 ఈ యొక్క 4 years కట్ ఆఫ్ స్కోర్ అనేది డిస్కస్ చేద్దాం. ఇంజనీరింగ్ చదవాలి అనుకునే చాలామంది డ్రీమ్ క్యాంపస్ బిట్స్ పిలాని తర్వాత వాళ్ళ క్యాంపస్లే ఒకటి బిట్స్ హైదరాబాద్ క్యాంపస్ అనమాట. సో 390 మార్క్స్కి ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, బిట్ శాట్. సో ఈ బిట్ శాట్ గురించి డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక కట్ ఆఫ్ స్కోర్ అంటే నాకు ఎన్ని మార్క్స్ వస్తే నాకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఏంటి అని చాలామంది అడుగుతున్నారు, వారి కోసమే ఈ వీడియో. సో ఇంకా మన దగ్గర బ్యాక్గ్రౌండ్ స్క్రీన్లో అలాంటి ఇంకా లేవండి, కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి మన ఛానల్లో. సో కొంచెం నేను పేపర్ మీద మొత్తం నోట్ డౌన్ చేసుకొని మీకు చెప్తున్నాను అనమాట. సో మ్యాక్సిమం నేను చెప్తాను ఏది అంత ఎగ్జాక్ట్గా ప్రతిదీ చదువుతాను అనమాట, డోంట్ వరీ. సో ముందుగా బ్రాంచెస్ చూద్దాం. మనకి ఇక్కడ బిట్స్ హైదరాబాద్లో మనకు ఉండే బ్రాంచెస్ ఏంటి అంటే కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే మెకానికల్ మరియు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, అలాగే ఎన్వైరన్మెంటల్ అండ్ సస్టైనబిలిటీ. వీటితో పాటు మనకి బీఫార్మసీ మరియు ఎంఎస్సి కోర్స్ అనేవి ఉన్నాయి. నేను ముందుగా చెప్పినట్టుగా 22, 23, 24, 25 4 years కట్ ఆఫ్ స్కోర్ అనేది డిస్కస్ చేద్దాం. బ్రాంచ్ వైజ్గా డిస్కస్ చేద్దాం, మీకు ఈజీగా ఉంటుంది. 390 మార్క్స్ కదా, 300 రావాలి అనుకుంటూ ఉంటారు. అంత రావాల్సిన అవసరం లేదు, ఓకేనా. మనకి ఈజీగా సీటు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ సీటుకి ఫీజు కట్టుకోవాలని కష్టం, కానీ సీట్ రావడం అయితే కొంచెం ఈజీ అని నేను చెప్తాను అనమాట. ఎగ్జామ్ కష్టంగా ఉంటుంది, కష్టం అయితే ఉంటుంది, నేను కాదను, నిజం. కెమికల్ పరంగా 2022లో 162 కట్ ఆఫ్ స్కోర్ అనమాట. 2023లో 207, 24లో 238, అలాగే 25లో 205. అంటే గతంతో పోల్చుకుంటే 24తో పోల్చుకుంటే 25లో ఒక మార్క్స్ అని బాగా తగ్గాయి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ చాలా హార్డ్గా వచ్చింది. 25 పేపర్ ఎంత హార్డ్గా అంటే ఈక్వల్ టు జేఈ మెయిన్స్లా ఉంది. అందరూ ఏమంటారు, జేఈ మెయిన్స్ అంత హార్డ్గా ఉండదు, బిట్సాట్ ఎంసెట్ అంత ఈజీగా ఉండదు, కొంచెం ఎంసెట్ కొంచెం కష్టం అనుకుంటారు. కానీ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ స్కోర్ మీరు చెక్ చేస్తే మీకే అర్థమైంది ఎంత హార్డ్ ఉందో ప్రీవియస్ ఇయర్ పేపర్. ఈ ఇయర్ కూడా సేమ్ జేఈ మెయిన్స్ అంత హార్డే ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్. ఇఫ్ ఇన్ కేస్ ఈజీ వస్తే అది మీ అదృష్టం అనుకోండి, అది వేరే విషయం. ఇక సివిల్ ఇంజనీరింగ్ పరంగా 2022లో 158 మార్క్స్, అలాగే 23లో 204, 24లో 235, 2025లో 203 మార్క్స్. సో మీరు మళ్ళీ కంపేర్ చేసుకోవచ్చు 2024 to 25 మార్క్స్ అనేవి డిక్రీజ్ అయినాయి అనేది. ఇక ట్రిపుల్ అదే అండి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, కానీ వీళ్ళు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటారు. 2022లో 230 మార్క్స్, అలాగే 23లో 251 మార్క్స్, 24లో 275 మార్క్స్, 25లో 239 మార్క్స్. నెక్స్ట్ మెకానికల్ పరంగా 22లో 182, 23లో 218, 24లో 251, అలాగే 25లో 214 మార్క్స్. ఇక కంప్యూటర్ సైన్స్, మీ అందరికీ కావాల్సిన బ్రాంచ్ ఇదే, కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ పరంగా 2022లో 279 మార్క్స్, 2023లో 284 మార్క్స్, 24లో 298 మార్క్స్, 2025లో 270 మార్క్స్ అనమాట. ప్రీవియస్ ఇయర్ 270 మార్క్స్ ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంటుంది, ఫిక్స్ అనేది కాదు. కట్ ఆఫ్ స్కోర్ అనేది ఉన్న ఏదైతే సీట్స్ ఫిల్ అయిపోయి ఉంటాయో ఆ సీట్స్లో లీస్ట్ స్కోర్ చూస్తారన్నమాట. సో 270కి ప్రీవియస్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ కూడా ఇక్కడ సీట్ అనేది వచ్చింది అవుట్ ఆఫ్ 390 మార్క్స్కి. పేరెంట్స్ కానీ లేదంటే పెద్దగా ఎగ్జామ్స్ గురించి ఐడియా లేదనుకుంటారంటే అదేంటి 390 మార్క్స్కి 270 వస్తేనే సీట్ వస్తుందా అనుకుంటారు. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఎంసెట్లు ఏంటంటే 160 మార్క్స్, 158, 140, 130, 120 ఇట్లా ఎన్నో వస్తాయి. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ పెద్దగా ఉండవు, ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఆ 270 తెచ్చుకోవాలంటే చాలా కష్టం. అదేంటి మీరేగా స్టార్టింగ్ ఈజీ అన్నారంటే ఈజీయే, కానీ కొంచెం కష్టమేలే. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 2022లో 277, 2023లో 244, 2024లో 270, అలాగే 2025లో 232 మార్క్స్. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పరంగా 22లో 252 మార్క్స్, 23లో 265, 24లో 284, 25లో 256 మార్క్స్. ఇక మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఈ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనేది 23లో కానీ 22లో కానీ ఈ కోర్స్ లేదు. 24లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. 24లో 293 కట్ ఆఫ్ స్కోర్ అనమాట. అలాగే 25లో 266,
అంటే ఇంచుమించు ఈ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనే బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్తో పోటీ పడుతుంది ఇక్కడ ఈ బిట్స్ హైదరాబాద్. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ అండ్ సస్టైనబిలిటీ. ఇదైతే మనకి 22, 23, 24లో కోర్స్ లేదు. ప్రీవియస్ ఇయర్ లాంచ్ చేశారు. 181 కట్ ఆఫ్ స్కోర్. సో ప్రీవియస్ ఇయర్ పరంగా ఈ ఇయర్ కూడా మ్యాక్సిమం అంతే ఉండొచ్చు, 180, 190 అంత మించి పెద్దగా ఉండదని నా అభిప్రాయం. అండ్ బిట్స్ పిలానీలో చదవాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఇదిగో చూస్ చేసుకుంటూ ఉంటారు. ఏ బ్రాంచ్ అయితే నాకు బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ అను లేదా బిట్స్ పిలానీ కావాలనుకునే వాళ్ళు ఇలాంటి బ్రాంచ్లు చూస్ చేసుకుంటే ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. నేను తీసుకోమని చెప్పట్లేదు, నేను జనరల్గా చెప్తున్నాను. ఇక బీ ఫార్మసీ పరంగా 2022లో 109 మార్క్స్, అలాగే 23లో 135, 24లో 161, 25లో 151 మార్క్స్ అనమాట. సో 151 మార్క్స్కి ఇక్కడ బీఫార్మసీ అనేది వచ్చింది. సో బీఫార్మసీ తీసుకో, లేదంటే కెమికల్, సివిల్, త్రిబుల్ ఈ, మెకానికల్, సిఎస్ ఏ తీసుకున్నా ఫీజు అనేది ఒకటి. బీఫార్మసీ అనేది కాకుండా అందరికి ఫీజు ఒకేలా ఉంటుంది. అదేంటి బీఫార్మసీ వాళ్ళు రాయొచ్చు అంటే ఎస్, ఎంపీసీ, బైపీసీ వాళ్ళు కూడా బిట్సాట్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అదే చెప్తుంది. బిట్సాట్ గురించి డీటెయిల్ వీడియో చూస్తే మీకు వెళ్ళిపోతుంది అనమాట. నేను అది యువర్స్ మీడియా ఛానల్ అప్లోడ్ చేశాను అనమాట. ఎనివే ఆ యొక్క లింక్ నేను ఇక్కడ కూడా డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఎంఎస్సి పరంగా మీకు అవసరం లేదు ఎంఎస్సి పరంగా, కానీ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఒకరిద్దరు ఏమైనా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తాను అనమాట, ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ అవ్వాలి కదా. ఇక ఎంఎస్సి బయాలజికల్ సైన్సెస్ పరంగా 2022లో 158, 23లో 204, 24లో 234, 25లో 203. ఎంఎస్సి కెమిస్ట్రీ 160 మార్క్స్ 22లో, 23లో 205, 24లో 235, 25లో 203. ఇక ఎంఎస్సి ఎకనామిక్స్ 22లో 220, 23లో 236, 24లో 261, 25లో 231. అలాగే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ 22లో 177, అలాగే 23లో 219, 24లో 247, 25లో 212. ఇక ఎంఎస్సి ఫిజిక్స్ పరంగా 22లో 173, 23లో 219, 24లో 245, 25లో 209. ఇక ఎంఎస్సి సెమీ కండక్టర్ అండ్ నానో సైన్స్ 22లో కానీ, 23లో కానీ, 24 కానీ ఈ కోర్స్ స్టార్ట్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ చేశారు. 2025లో 225 ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ స్కోర్. సో ఇదండి బిట్స్ హైదరాబాద్ క్యాంపస్ పరంగా కట్ ఆఫ్ స్కోర్ అనమాట. 22, 23, 24, 25 4 years కట్ ఆఫ్ స్కోర్ అనేది మీకు చూపించాను. ఇఫ్ ఇన్ కేస్ వీడియో ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే సారీ అండి, ఎందుకంటే మన దగ్గర ఇంటరాక్టివ్ ప్యానల్స్ అనేవి లేవు. అవి ఉండుంటే ఖచ్చితంగా ఇవన్నీ మీకు అక్కడ స్క్రీన్లో చూపిస్తూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవని. బట్ నేను స్లోగా ప్లాన్ చేసుకుంటానండి. సో ఇప్పటికైతే ఇలా అడ్జస్ట్ అవ్వండి. ఈ ఇయర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కొంచెం హెవీ గ్రాండ్గా ప్లాన్ చేద్దాం. అండ్ ఓన్లీ బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపసే కాకుండా బిట్స్ పిలానీ, అలాగే బిట్స్ పిలానీ గోవా క్యాంపస్ గురించి కూడా కట్ ఆఫ్ స్కోర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీరు మెచ్చినవి, నచ్చినవి అందించడం మా బాధ్యత. సో మీరు ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే మీరు ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ ఖచ్చితంగా మేము మీకు అందిస్తాం. చూజ్ రైట్ కాలేజ్, రైట్ కోర్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు, నాకు ఇద్దరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.